ఓకేనా కుట్టాను కదరా కుట్టానే నేను అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతిపక్ష నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అధికార పార్టీ నాయకుల మీద బురద చల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను నిన్న వైసీపీ కన్వీనర్ మాట్లాడిన మాటలకు నేను సమాధానము ఇవ్వవచ్చున్నాను. నిన్న మీరు ప్రెస్ మీట్లో ఎలకలు అన్నీ ఎత్తుకొని పోతే ఈ 2 కౌన్సిలర్స్ మాత్రం ఎందుకు ఎత్తుకొని పోలేదు అనేసి మాట్లాడినారు. అది కూడా ఎత్తుకొని పోయింటారు ఆ రోజు క్యాంపింగ్ కానీ ఏం కానీ చేయకుండా ఉంటే. 7 మంది కౌన్సిలర్ని నేను క్యాంపింగ్ బయట పిలుచుకొని పోతే స్కూట్ని అప్పుడు ఆ రోజు వీళ్ళందరూ ఎవరు లేకపోతే ఆ సమయంలో 1, 2, 3 తప్పించి మిగిలిన వాళ్ళందరూ నాకు కూడా ఉన్నా కూడా వాళ్ళ యొక్క నామినేషన్ పేపర్లు స్కూట్నీలో మీరు చింపలేదా? ఇది వాస్తవం కాదా? అంతేకాకుండా మీరేమో అంటా ఉన్నారు, మా దగ్గర చిట్టా ఉంది, చిట్టా విప్పితే మీరు మాట్లాడుకోండి, వద్దు నేను చిట్టా విప్పను అన్నారు. నేను ప్రతిపక్ష నాయకులకి ఒక సవాల్ విసిరిస్తున్నా. దమ్ము ధైర్యం ఉంటే ఏదైతే చెప్పావో, ఏ ఎలక ఎంత తీసుకునిందో, ఏ ఎలక పారిపోయిందో అనేసి చెప్పావో, దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మీరు కన్వీనర్ అయితే, మీ పార్టీలో ఉండే మీరు నాయకులైతే దమ్ము ధైర్యం ఉంటే ఆ చిట్టా విప్పండి అనేసి సభాముఖంగా సవాల్ విసురుతున్నా. అంతేకాదు, అంటే ఏ రోజు మీరు ప్రతిపక్షంలో కానీ అధికారంలో కానీ డైరెక్ట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయని వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మీరే. ఏ రోజైనా పార్టిసిపేట్ చేశారా? మీరు కూడా మారితే ఎట్లా? సరే, ఓకే. తర్వాత 26 వార్డులో ఈసారి మున్సిపాలిటీలో జెండా ఎగరవేస్తామన్నారు. ఆల్రెడీ మాట ఇచ్చాం, ఎలక్షన్ ముందే. మీరు అధికారంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. పలమనేరు మున్సిపాలిటీలో మెజార్టీ తెస్తాము అంటే ఆ రోజు మీరు చాలా నవ్వారు, హేళన చేశారు. తెచ్చామా లేదా, తెప్పించామా చూసారు కదా అనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. 10,000 ఓట్ల మెజార్టీ అంటే 5,000 ఓట్ల మెజార్టీ తెచ్చాం. ఇంకా మెయిన్ బ్యాలెట్ బాక్స్ సంబంధించి ఎంప్లాయీస్ ఓట్లు కూడా ఆ రోజు కౌంట్ చేయలేం, ఎందుకంటే అప్పటికే మీరు అక్కడి నుండి పారిపోయినారు. అంతేకాకుండా మీరు 26 వార్డులో ఈసారి మున్సిపాలిటీ గెలుస్తామంటున్నారు కౌన్సిలర్స్. దమ్ము ధైర్యం ఉంటే ఈసారి కానీ మున్సిపాలిటీలో మీరు కానీ చైర్మన్ అయితే, నువ్వైనా ఇంకోరైనా చైర్మన్ అయితే నేను ఆ రోజు గుండు గీసుకుంటానని సవాల్ చేస్తున్నాను. లేదు అంటే మీరు గీసుకుంటారా? దమ్ముందా మీకే? దీనికి సమాధానం చెప్పండి. ఏదైతే మీరు చిట్టాలు ఇప్పుతారో చిట్టికలో ఇప్పమనేసి తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు, ఇంకో ఆయన మాట్లాడతారు అభివృద్ధి చేయలేదనేసి. ఇంకో ఆయన మొత్తమే 2014 నుండి 2019 వరకు ఎలకలు చంపేశారంట. 2014 నుంచి 2019 వరకు ఏముంది ఆయన ఉండేది బోర్డులో? మీరే కదా చైర్మన్గా ఉండింది. అంటే మీ ఎలకలు మీరే చంపేస్తే అవునులే, ఆ ఎలకలు చంపేసి మళ్ళీ పందికొక్కలుగా తయారైనారు, అంతే కదా? మళ్ళా పందికొక్కలుగా తయారయ్యి ఏ పేపర్లు చింపినారో, ఏ రకంగా ఒక్కొక్కరిని వాడుకున్నారో, ఎక్కడ సర్టిఫికేట్స్ బాత్రూంలో పన్నాయో అవన్నీ మాకు తెలుసు. మాట్లాడినారు, ఇంకా మా వాళ్ళు చాలా మాట్లాడతారు. ఇంకా ఎందుకంటే వారంటారు ఏమన్నా పాకిస్తాన్ ఇండియానా వారికి అంటే వారంటే గొడవల ఏముంది వేసి. ప్రతి ఒక్క ఎంప్లాయీ పలమనేరు నుంచి బయటపోతే పలమనేరు లాంటి ప్రశాంతమైన ఊరు ఎక్కడ కానీ లేదు అనేసి ప్రతి ఒక్క ఎంప్లాయీ చెప్తారు. మీరు వార్ స్టార్ట్ అయిందా కానీ ఏముంది, మీరు సై అంటే సై, తేడా కానీ వెనకపోయే ప్రసక్తే లేదు. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినారో మమ్మల్ని
అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా కసిగా పనిచేసి ఈ రోజు మెజార్టీ తెచ్చి నీట్గా కూర్చున్నామంటే అది మా నాయకుల యొక్క కసి అనేసి తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ముందు చూద్దాం. ఎందుకంటే ఊరికే నాకు తెలిసి ఇంకా మీరు పెంచుకుంటా పోతే నష్టపోయేది మీరే కానీ లబ్ధి పొందేది కాదు. దయచేసి ఇక ఈ యొక్క ప్రెస్ మీట్ని మీరు ఏ విధంగా తీసుకుంటారో మీకే వదిలేస్తున్నాం. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.